ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 9 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడు మీతో నన్ను మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే జనరేషనల్ కర్సెస్. జనరేషనల్ కర్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే మన పితరులు చేసిన దోషాలు, లేకపోతే మన పితరులు చేసిన పాపాలు. మీలో ఎంతమంది ఇది నమ్ముతారు? నేను చేసినవి కాకుండా నా పితరులు, లేకపోతే నా పేరెంట్స్ కానీ, లేకపోతే నా గ్రాండ్ పేరెంట్స్ కానీ చేసిన పాపములు నా మీదకు వస్తున్నాయి ఆర్ వస్తాయి అని ఎంతమంది నమ్ముతారు? మన లోకంలో కొంతమంది ఎస్ అని నమ్మితే కొంతమంది నో నమ్ముతారు. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఈ జనరేషనల్ కర్సెస్ అనేవి ఉన్నాయా లేవా అనేది బైబిల్ ఏం చెప్తుందంటే ఎస్, జనరేషనల్ కర్సెస్ అనేవి ఉన్నాయి. నీ పితరులు చేసిన తప్పులు ఏవైనా కానీ వాటిని నువ్వు ఒప్పుకొని వాటికి నీకు సంబంధం లేదు అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర మొక్కుబడి చేస్తావో అప్పుడు మాత్రమే అవి నిన్ను విడిచిపెడతాయి. లేదంటే నీ జీవిత కాలం అంతా అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ నెంబర్ 5, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంటుంది: పితరుల దోషములు తరతరాలకి నేను తీసుకొని వెళ్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తరాలకి, 3 తరాలకి, 4 తరాలకి నీ పితరులు చేసిన దోషములు వెంటాడుతూ ఉంటాయి. చాలామంది అంటారు కదా, పేరెంట్స్ చేసుకున్నవే పిల్లలకి వస్తాయి అని. సింప్లీ యాజ్ లైక్ దట్. సో మరి మనం ఆ పాపాలు మనం చేయట్లేదు కదా, మరి మనం ఎందుకు అనుభవిస్తున్నామంటే దట్స్ బికాస్ ఆఫ్ జనరేషనల్ కర్సెస్. మరి దీని నుండి మనం బయటికి ఎలా పడాలి? బయటికి మనకు వచ్చే మార్గం ఏంటి అంటే దేవుడి దగ్గర నువ్వు ఒక మొక్కుబడి చేయాలి. ఏమనంటే, దేవా, నా పితరులు చేసిన తప్పులు నాకేం తెలియవు, వాళ్ళు ఏం చేశారో నాకు తెలీదు, వాళ్ళు ఎటువంటి పాపంలో వాళ్ళు చోటు ఇచ్చారో నాకు తెలీదు, బట్ నేను నిజమైన దేవుడిని నేను అంగీకరిస్తున్నాను కనుక వారు చేసిన ఏ పాపమునికి నాకు సంబంధం లేదు, వాటిని నా మీదకి రానియకు అని నువ్వు ఆయన దగ్గర మొక్కుబడి చేసుకోవాలి. నీవు నీ పితరులు కట్టిన బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సంబంధమైన బలిపీఠాలు అయితే నువ్వు రెస్టోర్ చేయాలి. అది దేవుని సంబంధమైనవి కానివైతే అన్గాడ్లీ ఆల్టర్స్ అంటే ఏంటి అంటే దెయ్యాలకి లేకపోతే సాతానికి కట్టిన ఈ బలిపీఠాలు ఏవైతే ఉంటాయో నువ్వేం చేయాలి తెలుసా? వాటిని పడగొట్టాలి. ఎస్, నీ చేత్తో నువ్వే కూల్చాలి. గిద్యోని విషయంలో మనం చూస్తాం కదా, తన తండ్రి కట్టిన ఆ బలిపీఠాన్ని తన చేతులతో తనే కూల్చివేశాడు. దేవుడు చెప్తాడు తనకి, నీవే వెళ్ళి నీ చేత్తో కూల్చివేయి అని. సో దేవుడు చెప్పిన తర్వాత తను వెళ్ళి కూల్చేస్తాడు. కూల్చిన తర్వాత ఆ పాపం నుండి లేదంటే ఆ దోషం నుండి తనకి విడుదల వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా నీ జనరేషనల్ కర్సెస్ ఏవైతే ఉన్నాయో నిన్ను వెంటాడుతుంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజే దేవుడి దగ్గర ఒక ఉడంబడిక చేసుకో, మర్చిపోకు. ఖచ్చితంగా వాటి నుంచి దేవుడు నేను విముక్తుడిగా చేస్తాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అయితే ఖచ్చితంగా నీకు విడుదల ఉంటుంది. ఆమేన్.